బీఆర్ఎస్ ప్రభుత్వం వారసత్వంగా 8 లక్షల కోట్ల రూపాయల అప్పులిచ్చింది అన్నారు సీఎం రేవంత్. 20 నెలల్లో అప్పులు తీర్చడానికే 2,20,676 కోట్ల రూపాయలు చెల్లించామంటున్నారు. ఆ బ్రేకింగ్ ఇది. ఈ అప్పుల భారం లేకపోతే పేదల సంక్షేమం అభివృద్ధికి ఉపయోగపడేది అంటున్నారు సీఎం రేవంత్. ఆ బ్రేకింగ్ ఇది. రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలివి. బీఆర్ఎస్ ప్రభుత్వం వారసత్వంగా తనకు 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చి వెళ్ళింది అన్నారు. ఈ అప్పులు తీర్చడానికే 1,32,498 కోట్ల రూపాయలు అసలు చెల్లించామని చెప్పేసి రేవంత్ అంటున్నారు. వడ్డీలకు 88,178 కోట్లు చెల్లించామని, 20 నెలల్లో అప్పులు తీర్చడానికే 2,20,676 కోట్లు కట్టామని అన్నారు. ఈ అప్పుల భారమే లేకపోతే పేదల సంక్షేమం అభివృద్ధికి ఉపయోగపడేదే అన్నారు రేవంత్. గత పాలకులు మాకు వారసత్వంగా 8,21,651 కోట్ల రూపాయల అప్పులు మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు. దీనిలో 6,71,757 కోట్ల రూపాయల అప్పులు, అదేవిధంగా ఉద్యోగులు ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లు, ఎస్సీ ఎస్టీ సప్లైన్ సింగరేణి విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు 1,09,740 కోట్లు. వారు చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి ఇప్పటిదాకా అసలు రూపేణా 1,32,498 కోట్లు, వడ్డీలకు 88,178 కోట్ల రూపాయలు, మొత్తము కలిపి 2,20,676 కోట్ల రూపాయలను ఈ 20 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ అప్పుల భారం లేకపోయినుంటే ఈ సొమ్మంతా పేదల సంక్షేమానికి, తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేది.